ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎవరైతే చేరతారో జీవుడు, అటువంటి జీవుడు ఇక భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు అనేటువంటి అంశాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత 23 నుంచి 28 శ్లోకముల దాకా చెప్పేటువంటి దాంట్లో శుద్ధ భక్తితో అత్యున్నతమైనటువంటి కృష్ణుని సేవించడం ద్వారా, శుద్ధ భక్తి ద్వారా కృష్ణుని సేవించి ఏ విధంగా కృష్ణధామం చేరవచ్చు అనే అంశాన్ని మనకు అక్కడ వివరిస్తారు భగవానుడు. దానికి అద్భుతమైనటువంటి శిలాప్రపాల వారి భాష్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో చివరిగా గతంలో చెప్పుకున్నటువంటి 20-21 శ్లోకాలు చెప్పుకున్నాం మనం. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. హరే కృష్ణ. కృష్ణుని మాత తర్వాత శ్లోకం కూడా చదువుతాను, రెండు కలిపి చదవండి మాతాజీ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. మాతాజీ నేను కృష్ణుని మాత చదివిన తర్వాత మళ్ళీ పేర్లు పిలుస్తాను, లైన్లో శ్లోకము దాని మీనింగ్ చదవండి. మొత్తం ముగ్గురికి అవకాశం వస్తుంది ఒక్కొక్క స్లైడ్లో అన్నమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. పరస్తస్మాత్తు భావోన్య అవ్యక్తవ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ భావం ఫస్ట్ చదువుతున్నా ప్రభుజీ. వ్యక్తము అవ్యక్తము అగు ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనది శాశ్వతమైనది అయిన అవ్యక్త ప్రకృతి మరొకటి కలదు. అది పరమ ఉత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథంగా నిలిచియుండును. అవ్యక్తోక్షరయుక్త తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓప్పో F25 Pro 5G మాతాజీ ప్రభా పేరు లేదు, నా ఫోన్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఓప్పో F25. హరే కృష్ణ మాతాజీ. ప్రభు ఎవరైనా కానీ మీరు చదువుతారా? నేను ఇప్పుడు అన్మ్యూట్ చేశాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ పేరేంటి మాతాజీ మీది? ఓప్పో F25 Pro 5G. నా పేరైతే వసుంధరా ప్రభు. ఓకే ఓకే, అది కనపడలేదు మాతాజీ. ఓప్పో F25 అని కనిపిస్తుంది. చదవండి మాతాజీ ప్లీజ్. అదేమి అట్లా ఎందుకు వచ్చిందో తెలియదు ప్రభు. పర్లేదు మాతాజీ, ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. పరస్తస్మాస్తు భావోన్యః అవ్యక్తః అవ్యక్తః సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. హరే కృష్ణ. భావం వ్యక్తము అవ్యక్తమగు ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనది శాశ్వతమైన అవ్యక్త ప్రకృతి మరొకటి కలదు. అది పరమ ఉత్కృష్టమును నాశరహితమై ఉన్నది. ఈ జగమునందు గల సమస్తము నశించనది, అది మాత్రము యథాతథముగా నిలిచియుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ పి అనే ఒకే మాత 21 శ్లోకం చదవండి మాతాజీ. వసుంధర మాతాజీ. హరే కృష్ణ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దీనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురు. ఏది పరమ గమ్య స్థానమును తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుషుడు వెనుకకు తిరిగి రాడు, అది నా దివ్యధామము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నెక్స్ట్ పి అనే ఒకే ఒక అక్షరంతో ఉన్నది ఎవరు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. మాతాజీ మీరు చదవండి మాతాజీ. మాతాజీ పేరు మాతాజీ మీది? నా పేరు సక్కమ్మ ప్రభుజీ. ఓకే. సత్ మాతాజీ మళ్ళీ చెప్తారా? SAKKAMMA సక్కమ్మ. ఓకే, అంతకుముందు వచ్చేవారు కదా మాతాజీ. ఓకే సరే ఓకే, చదవండి సారీ. మాతాజీ ప్లీజ్. ఏ చదవాలి ప్రభుజీ? 20-21 2 శ్లోకాలు చదవండి మాతాజీ ప్లీజ్. 20-21 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి రెండు. 8వ అధ్యాయం 20వ శ్లోకం 21వ శ్లోకం. మీ శ్లోకము కింద మీనింగ్. నాకు శ్లోకాలు అంతా పర్ఫెక్ట్ రాకపోవచ్చు ప్రభుజీ. ప్రయత్నం చేయండి మాత్రం, తప్పేమీ లేదు. ఓకే, అందరం అట్లాంటి వాళ్ళమే, ప్రయత్నం చేయండి. ఓకే, చాలా పొరపాట్లు చదువుతున్నామని భయం వేసింది. No problem. హరే చదవండి కృష్ణ. మాత్రం, చేయండి. హరే కృష్ణ. స్క్రీన్ కరెక్ట్ వస్తలేదు. మాత్రం భగవద్గీత ఉందా మీ దగ్గర? ఉంది ప్రభుజీ. భగవద్గీత ఉంటే నెక్స్ట్ క్లాస్ నుంచి భగవద్గీత దగ్గర పెట్టుకోండి. 20వ శ్లోకం, ఈ అధ్యాయంలో శ్లోకాన్ని చూసి ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి ఇబ్బంది కలిగితే ఫోన్ లో చదవటం. 8వ అధ్యాయం కదా ప్రభుజీ, తీసుకుంటాను నేను ఇంట్లో. 8వ అధ్యాయం 20వ శ్లోకం 21వ శ్లోకం. ఓకే, 8వ అధ్యాయం 20వ శ్లోకం 21వది. ఓకే. ఎస్ మాతాజీ, ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ మాతాజీ 100 బుక్స్ దాకా చేసింది ప్రభుజీ భగవద్గీతలో. మాతాజీ హరే కృష్ణ. 100 బుక్కుల దాకా సేవ చేసింది ప్రభుజీ అందరికి హరి బోల్. భగవద్గీతలో. మాతాజీ రియల్ మీ అని మీరే కదా మాట్లాడటం ఇప్పుడు మాతాజీ? అవును ప్రభుజీ, కానీ అవును ఏమో ప్రభుజీ, నా కృష్ణుడే పేరు ఉంటుంది అనుకున్నాను అనుకుంటా, మాది నేనైతే నేనేం రాధా చేసినా. మాతాజీ. నేను చెప్తా, నాకు తెలుసా మాతాజీ, మీ మాతాజీ పేరెంట్ అందుకు చెప్తా. రియల్ మీ నార్జున్ మీ పేరెంట్ మాతాజీ? ప్రభుజీ నా పేరు వేరే వస్తుంది ప్రభుజీ, రాధా ప్రభుజీ. నేను రాధా. ఓకే, సరే రాధా. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనదేం లేదు ప్రభుజీ, కృష్ణనే తిరిగి అమ్ముకున్నాడు అనుకుంటా. నేనేం చేయలేను అసలు, ఓకే, నిజం చెప్పాలంటే. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. పరస్తాస్మాతు భావోన్యో వ్యక్త వ్యక్తస్తవ నాతనః యం సర్వేషు భూతేషు నశ్యస్త్వాన వినశ్యతి. భావం చదవాలా ప్రభుజీ? చదవండి మాతాజీ ప్లీజ్. పరం అతీతమైనది, కింద మీనింగ్ చదివండి మాతాజీ, మొత్తం మీనింగ్ చదివండి చాలు. శాశ్వతమైనది ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమోత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమాప్తము నశించిన ఆ భాగము యథార్థంగా నిలిచి ఉంటుంది. భాష్యం ఇచ్చిన శిల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణుని ఉన్నతమైన మాతాజీ 1 minute భాష్యం చదవద్దు, 21వ శ్లోకం చదవండి. 21వ శ్లోకము దాని మీనింగ్. ఓకే, ఓకే ప్రభుజీ. అవ్యక్తోక్షర ఇతుక్తస్తమహు పరమం గతిం యం ప్రాప్యాన నివర్తంతే తాదామా పరం మమ. వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమ గమ్యముగా తెలియబడిందో, ఏ స్థానాన్ని చేరుకొనిన తరువాత జీవుడు ఏనాడు తిరిగి రాడో అదే నా దివ్యధామము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో యాక్చువల్గా మనం ఏంటంటే నవవిధ భక్తులు ఏం చెప్పుకుంటాం? మొట్టమొదటి శ్రవణం, కీర్తనం, స్మరణం అని చెప్పుకుంటాం కదా. సో శ్రవణం చేస్తూ ఉన్నాం, క్లాసెస్ చెప్తూ ఉంటే మరి కీర్తనం, స్మరణం కూడా చేయాలి కదా. భగవంతుని యొక్క గీత కానీ, నామము కానీ, లీల కానీ, భగవంతుని నామం హరినామ స్మరణ చేస్తూ ఉంటాం, అందులో అనుమానం లేదన్నమాట. సో మరి భగవద్గీత, భాగవత అధ్యయనం కూడా చేయాలి కదా. మనం కూడా చదువుతూ ఉంటే నెమ్మదిగా
ఏదైతే అనగా అనగరాగమతిశయించు తినగ తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరిలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు నెమ్మది నెమ్మదిగా చదువుతూ ఉంటే శ్లోకములు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క పదాలను ఎట్లా చదవాలి ప్రొనౌన్సియేషన్ అనేటువంటి చూస్తే మనక ఫర్ ఎగ్జాంపుల్ 8వ అధ్యాయం 21వ శ్లోకం ఉందనుకోండి. మనకి 8వ అధ్యాయం 21వ శ్లోకం ఉంటే అది అవ్యక్తోక్షర ఇచ్చుక్త స్తమాహు పరమాం గతిమది. కింద మీరు కనుక చూస్తే ఒక్కొక్క పదం కూడా ప్రస్తావిస్తుంది. మొట్టమొదటి శ్లోకం అంతా చదవకుండా పదములు విడిగా చదవడానికి ప్రయత్నం చేయండి. అవ్యక్త అక్షర ఇది ఉక్త తం ఆహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ పరమం మమ. సో దాంతో ఏమవుతుందంటే మొదట ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఆ అక్షరాలను ఎలా పలకాలనేటువంటిది. తర్వాత పైకి వెళ్ళి మీరు దాన్ని సులభంగా చదవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రయత్నం చేయండి. అందరూ కూడా శ్లోకాలు చదివి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు కూడా ప్రీచింగ్ చేయాలి కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా. హరే కృష్ణ. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. వ్యక్తము అవ్యక్తమైనటువంటి ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనది శాశ్వతమైనటువంటి అవ్యక్త ప్రకృతి మరొకటి లేదు. వ్యక్తము అంటే కనిపించేది, అవ్యక్తము కనిపించనిది. సింపుల్ అనమాట. అంటే కనిపించేటువంటి ఈ భౌతిక జగత్తు ఏమవుతుంది? ఈ భౌతిక జగత్తు అంటే ఈ మన భూప్రపంచం అంతా కూడా, భూమండలం అంతా ఏమవుతుంది? కనిపిస్తుంది. ఇప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఇది మొత్తం కూడా కనుమరుగు, కనిపించకుండా పోతుంది. మరలా సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళా కనిపిస్తుంది. కాబట్టి ఇది కనిపిస్తుంటుంది, ఇది కనిపించకుండా, ఇది అశాశ్వతమైనది అని మనకు గురువులందరూ కూడా చెప్తుంటారు, ఆచార్యులందరూ కూడా చెప్తుంటారు అనమాట. అయితే దీనికన్నా కూడా శాశ్వతమైనటువంటి, మనకు కనిపించనటువంటి అవ్యక్తమైనటువంటి మరొకటి కలదు. శాశ్వతమైన ప్రకృతి ఇంకోటి ఉందని చెప్తున్నారు. ఏంటది? అది పరమ ఉత్కృష్టమైనటువంటిది, అత్యున్నతమైనటువంటి స్థలం అన్నమాట. అది నాశరహితమైనటువంటిది. భౌతిక ప్రపంచంలో మనకు కనిపించేవన్నీ ఈ రోజు కనిపిస్తున్నవి, రేపు కనిపించాలేదు, రేపటికి నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏదైతే అవ్యక్తమైనటువంటి, మన కళ్ళకు కనిపించినటువంటి ఉన్నతమైనటువంటి లోకం ఏదైతే ఉన్నదో దానికి నాశనము లేనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. మనం అశాశ్వతమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ జగత్తులో సమస్తము నశించిన అది మాత్రం యథాతథంగా నిలిచి ఉంటుంది. ఏ భూప్రపంచం మీదైతే మనం ఉన్నామో, ఏ భూప్రపంచం మీద కృష్ణుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడో, మనందరం ఏ భూమ ప్రపంచంలో ఉండి వింటూ ఉన్నామో, ఇది సమస్తము కూడా ఏదో ఒక రోజు నాశనం అయిపోయేదే. ఫర్ ఎగ్జాంపుల్ కలియుగం 4,32,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. కాబట్టి తదుపరి ఎప్పుడో ఒకప్పుడు ఈ కాలం తీరిపోగానే ఈ యొక్క భూప్రపంచం అంతా కూడా ప్రళయంలో, పాక్షిక ప్రళయంలో కానీ లేదా మహాప్రళయంలో కానీ కనిపించకుండా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి అన్నమాట. దాన్ని కొనసాగిస్తూ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరము అని వర్ణిస్తారో. వేదాంతులు అంటే ఎవరండి? వేద యొక్క సారమును గ్రహించినటువంటి వాళ్ళు, అంటే వేదములను అవపోసన పట్టినటువంటి వాళ్ళు అంట మనం. అంటే వేదములు క్షుణ్ణంగా చక్కగా వేదములన్నింటినీ కూడా చదివి అర్థం చేసుకొని, వేదములు ఏమి చెప్తున్నాయి, వేదములు చెప్పినవి ఏమి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏమవుతుంది అనేటువంటి జ్ఞానాన్ని సంపూర్ణముగా పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యు అంటాడు భగవానుడు భగవద్గీతలోనే. అంటే వేదముల ద్వారా మనము తెలుసుకొనవలసినది ఏంటి? శ్రీకృష్ణ భగవానుని ఆచరించవలసింది ఏమిటి? శ్రీకృష్ణ భగవానుని సేవ. తెలుసుకోవాల్సింది ఏమిటి? శ్రీకృష్ణ భగవానుని గురించినటువంటి జ్ఞానము. ఈ విషయములన్నీ కూడా వేదాంతులు చెప్తారన్నమాట. అది అవ్యక్తము అక్షరమని వర్ణిస్తారు. అంటే ఏది శాశ్వతమైనటువంటిది, ఏది నాశనము లేనటువంటిది, ఏది తరుగుదల లేనటువంటిది అని చెప్తారో, ఏది పరమ గమ్య స్థానము. గమ్యము అంటే ఏంటండి? మనం ఎక్కడికైనా ఒక చోటకి చేరాలనుకుంటే దాన్ని గమ్యస్థానం అంటారు. ఎక్కడికి చేరాలి? మనం అందరము ఏదో ఒక ప్రదేశానికి మనం బయలుదేరాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాము? ఏదో ఒక ప్రదేశానికి చేరుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అది మన గమ్యస్థానం అవుతుంది. అది తాత్కాలికమైనటువంటిదా లేకపోతే శాశ్వతమైనటువంటిదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి
సొంత ఇల్లు అద్దె ఇల్లు ఉన్నది, అద్దింట్లో ఉంటాము, ఎప్పటికైనా మన సొంత ఇంటికి వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. మనకంటూ ఒక సొంత ఇల్లు, మన ఇంట్లో మనం ఉందాము, అది చిన్నదైనా ఎలా ఉన్నా వస్తువులున్నా లేకపోయినా మనది అనేటువంటి తృప్తి ఉంటుందనే ఆలోచన సహజంగా మానవులందరికీ కూడా భౌతిక ప్రపంచంలో ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మన ఇంటికి వచ్చేద్దాం అనేటువంటి ఆలోచనతో మనందరం ఉంటాం. ఏ ఊరు వెళ్ళినా, ఏ ఫంక్షన్కి, పెళ్ళికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా కూడా వచ్చేసి అనమాట. అదే పరిస్థితి జీవులందరిది కూడా అనమాట. జీవుల యొక్క శాశ్వతమైనటువంటి పర్మనెంట్ అడ్రస్ ఏంటి? ఎక్కడ జీవులకి ఆధార్ కార్డు ఉన్నది? జీవులకు వాస్తవమైనటువంటి ఆధార్ కార్డు, పర్మనెంట్ ఆధార్ కార్డు గోలోకంలో ఉన్నది, లేదా వైకుంఠంలో ఉన్నది. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం టెంపరీగా వచ్చాము. మన ఆధార్ కార్డు, మన నెంబర్ మనతోనే ఉన్నది, జీవాత్మ అనేటువంటి రూపంలో మనతోనే ఉన్నది. కానీ ఇది టెంపరీగా అనమాట. మనం ఎక్కడికి వచ్చాము? ఈ అద్దె ఇంటికి వచ్చాము. ఏంటి అద్దె ఇల్లు? భూప్రపంచం అనేటువంటి అద్దె ఇంట్లో శరీరం అనేటువంటి అద్దె గదిలో ఉన్నాం మనం, అంతే కదండి. తిరుమల క్షేత్రం స్వామివారి దర్శనానికి వెళ్ళాము, లేదా వేరే ఊరు ఏదైనా పెళ్ళిళ్ళకో దేనికో ఫంక్షన్స్కో వెళ్తాము, ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాము, లేదా బంధువుల ఇంట్లో ఉంటాము, లేదా స్నేహితుల ఇంట్లో ఉంటాము, వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో ఉంటాము. అది ఏమన్నా పర్మనెంట్గా అక్కడ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మనం మన ఇంటికి వచ్చేయాలని మనకు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలిగించాలనే ఆలోచన మనకి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉన్నదో, ఈ భౌతికమైనటువంటి శరీరం ఏదైతే మనం ఉన్నామో, ఇవి రెండు తాత్కాలికమైనది, మన టెంపరీ హౌసెస్ ఇవి అనమాట. అందుకే గోపికలు గోపికా గీతం అంటారు, ఆత్మాగారాణి, ఆత్మ ఆగారాణి. ఆత్మలు ఉన్నటువంటి ఈ యొక్క ఆగారము అంటే ఇల్లు, స్థలము ఏదైతే ఉన్నదో, మన ఆత్మలు ఎక్కడ ఉన్నాయో, శరీరం అనేటువంటి ఈ దేహం అనేటువంటి రూమ్లో, భూప్రపంచం అనేటువంటి ఈ హోటల్లోని ఒక గదిలో మన యొక్క ఆత్మలు బంధించబడి ఉన్నాయన్నమాట. వీటి యొక్క శాశ్వతమైనటువంటి గమ్యస్థానము, పరమ గమ్యస్థానం ఇది భగవంతుని యొక్క దివ్యధామము. ఏ స్థానమును పొందిట పిమ్మట మనుషుడు వెనుకకు తిరిగి రాడో అది నా దివ్యధామము. భగవానుడు చెప్తున్నాడు, నాయనలారా, మీరు అందరూ కూడా వాస్తవానికి నా సంతానమే, నా పిల్లలే మీరందరూ. మీరు తెలుసో తెలియకో, మీరు తప్పు చేసో లేకపోతే పొరపాటో గ్రహపాటో ఈ భౌతిక జగంలోకి వచ్చారు. మీరందరూ కూడా తిరిగి వచ్చేయండి, అంతే కదండి. తల్లిదండ్రులం పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్ళారనుకో, కొడుకు కానీ కూతురు కానీ వెళ్ళని వాళ్ళని ఏం అంటాం? అదే తొందరగా చీకటి పడుతుంది, పెందలాడే ఇంటికి వచ్చేయండిరా, లేకపోతే ఇప్పుడు వస్తారు మీరు అని వాళ్ళని అడుగుతూ ఉంటామా లేదా మనందరం కూడా? సో అదే విధంగా భగవానుడు అదే చెప్తున్నాడు, పిమ్మడ మనుజుడు వెనుక తిరిగి రాడో, నా దగ్గరకు వస్తే ఇంకా వాడు తిరిగి రాడయ్యా అని చెప్తున్నాడు. ఎందుకని? ఆయన సర్వాకర్షకుడు కాబట్టి, కృష్ణుడు కాబట్టి. సో మనందరము వెళ్ళవలసినటువంటిది ఇక్కడికి, మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలా. ఆ సొంత ఇల్లు ఏదో కాదు, నా దివ్యధామము అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే భగవద్గీత 8వ అధ్యాయంలోనే 15, 21, 15 అధ్యాయంలో 6వ శ్లోకంలో కూడా ఈ భగవంతుని యొక్క దివ్యధామ ప్రస్తావన వస్తుందన్నమాట. దేవదేవుని ధామం తిరుగు ప్రయాణం లేని గమ్యంగా తెలియచేస్తున్నాయి. ఒకే లక్షణాలు కలిగి ఉన్నందువలన ఆ ధామము శ్రీకృష్ణునికి ఎటువంటి భేదం ఉండదు. భగవంతుని నామము, భగవంతుని రూపము, భగవంతుని యొక్క ధామము అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సత్ చిత్ ఆనందమయమైనటువంటి స్థితిలో 3 క్వాలిటీస్ ఉంటాయండి. సత్ శాశ్వతమైనటువంటివి, చిత్ చైతన్యమైనటువంటివి, ఆనందమయమైనటువంటిది. భగవంతుని నామస్మరణ కానీ, భగవంతుని యొక్క దర్శనము కానీ, భగవంతుని యొక్క ధామాన్ని చేరటం కానీ సచ్చిదానంద స్థితిని కలుగచేస్తాయి ఎవరికి? జీవులకి. అటువంటి భగవానుడు తాను ఈ భూప్రపంచంలోకి వచ్చినప్పుడు, భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక జగత్తులో తను ఏదైతే బృందావనంలో ఆయన సంచరిస్తుంటా, బృందావన వన విహారి, బృందా మాతాజీ పడారు, బృందావన రమ్యస్థల అనేటువంటిది అనమాట. అద్భుతమైనటువంటి ఆ రమ్యస్థలములో ఆనందాతిశయము కలిగినటువంటి ప్రదేశంలో భగవానుడు ఉంటాడు. భగవానుడు ఈ భౌతిక జగత్తులు వచ్చినప్పుడు తాను ఎక్కడికి వచ్చాడో అది కూడా బృందావనంగా మారిపోయింది. ఆ బృందావనమే, దాని యొక్క శేషమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బృందావనం భౌతిక జగత్తులో భారతదేశంలో ఉన్నటువంటి అనమాట. అందుకని ఈ భౌతిక జగత్తులో భగవానుడు కూడా బృందావన రూపాన్ని, బృందావన స్థితిని పొందడం జరిగింది, బృందావనానికి ఉండడం జరిగింది అనమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి మనం వెళ్దాం. హరే కృష్ణ. సో హరే కృష్ణ. మాతాజీ, ఎవరు మాతాజీ? ఒక్క నిమిషం శ్లోకం చదువుతాను.
పురుషः సపరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యయా యస్యాంతః స్థాని భూతాని येन सर्वमिदं ततं पुरुषः सपरः पार्थ भक्त्या लभ्यः तु अनन्यया यस्यान्तः स्थानि भूतानि येन सर्वमिदं ततं. हरे कृष्ण. माता चौधरी माता प्लीज. कृष्णाणी माता जी. ఓకే ప్రభుజీ. हरे कृष्ण. పురుషः సః పరః పార్థ భక్త్యా లభ్యతు అనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు, మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్వర్ణ హరే మాత కృష్ణ ప్రభుజీ. ఎవరు మాతాజీ? రాజామాత చదవండి ప్రభుజీ మాత. నాది పేరు వేరే వస్తుంది, అందుకని నేను చదవండి మాత ప్లీజ్. ఓకే. 22 చదవండి మాత ప్లీజ్. శ్లోకం పురుష పరపార్థ భక్త్యా లభ్యతు అనన్యయా యశ్చాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, మరియు అతని అందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. స్వర్ణ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. స్వర్ణ అనేటువంటి పేరుతో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ లేరా? ఓకే. చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్లీజ్. పురుష పరపార్థ భక్త్యా లభ్యతు అనన్యా యస్యంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అన్యన్య భక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచి ఉన్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు, మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో పురుషః సః పరః పార్థ భక్త్యా లభ్యతు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ముగ్గురు మాత నెక్స్ట్ శ్లోకం ఇస్తాను మాతాజీ. ఓకే సారీ మాతాజీ. ఓకే సారీ. ఓకే. సో పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యతు అనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తదం. సర్వుల కన్నను అధికుడైనటువంటి దేవదేవుడు, ఇంకా ఆయనను మించినటువంటి శక్తి స్వరూపుడు, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్వియః జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగవాన్ అనేటువంటి శ్లోకం విష్ణు పురాణంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. 6 విశేషమైనటువంటి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నవాడు భగవానుడు అనమాట. ఆ విధంగా ఆయనకు మించి ఇంకెవ్వరికీ లేవు 6 రకములైనటువంటివి. సో అందుకని సర్వుల కన్నా అధికుడైనటువంటి దేవదేవుడు ఎలా మనం ఆయన్ని పొందొచ్చు అంటే కేవలం అనన్య అంటే అన్యము కానటువంటిది. కేవలము శ్రీకృష్ణుని పాద పద్మముల ఆశ్రయము చేత శ్రీకృష్ణుని పాద పద్మములను శ్రీకృష్ణుని నామమును గట్టిగా పట్టుకోవటం మాత్రమే మనము ఆయన దగ్గర చేరుకోగలమాట. ఆయన తన ధామములో నిలిచి ఉన్నప్పటికీ కూడా సర్వవ్యాపిగా ఉన్నాడు. మనకి శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, వదంతి తత్తత్వం ఇదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అనేటువంటిది అనమాట. ఆ భగవానుడు బ్రహ్మముగాను పరమాత్మగాను భగవానునిగాను ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో
అద్వయమైనటువంటి జ్ఞానం, ఇంకా దానికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు. ఏమిటి? భగవానుడు, పరమాత్మ, బ్రహ్మము అనేటువంటి ఈ జ్ఞానం ఏదైతే, ఇవి తెలుసుకోగలిగితే మనము ఈ విశ్వములో ఉన్నటువంటి సమస్త జ్ఞానముల కన్నా కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళం అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు భగవానుడు. ఆయన భగవానుడిగా తన లోకములో ఉన్నప్పటికీ కూడా సర్వవ్యాపి అయి ఉన్నాడు. సమస్తము అన్ని చోట్ల విస్తరించి ఉన్నాడు. భగవానుడు పరమాత్మగా విస్తరించి ఉన్నాడు, బ్రహ్మముగా విస్తరించి ఉన్నాడు. పరమాత్మగా సమస్త జీవరాశిలో విస్తరించి ఉన్నాడు, బ్రహ్మముగా కూడా విశ్వమంతా విస్తరించి ఉన్నాడు. అటువంటి విశ్వమంతా, విశ్వం విష్ణు వషట్కార అనేటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన, అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. ఈ 3 పదాలు మనకు కనిపిస్తున్నాయి కదా, విశ్వం విష్ణు వషట్కార అనేటువంటి వాక్యాలు మనకి కనిపిస్తున్నాయి. విశ్వం విష్ణు మనకి శ్లోకం విష్ణు సహస్రనామంలో వస్తుంటుంది అనమాట. మొదటిది విశ్వం, విశ్వమే తానైనటువంటి వాడు. విశ్వమంతా కూడా వాసుదేవునిగా వ్యాపించినటువంటి వాడు. వాసుదేవుని అనేటువంటి పదం మనకు గుర్తొచ్చిన పద వసతి ఇది దేవ, వాసుదేవ, వసించేటువంటి వాడు. అంటే సమస్త అన్ని చోట్ల కూడా ఆయన ఉంటాడు. ఆయన లేనటువంటి ప్రదేశమే లేదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపంగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు. మనం చూడగలగాలే కానీ సమస్తం విశ్వంలోని ప్రతి చోట కూడా ఆయన కనిపిస్తారనమాట. అటువంటి ఆయనలోనే విష్ణువు విశ్వము, విశ్వమే తానైనటువంటి వాడు. విశ్వములో ఉన్నటువంటి ప్రతి అణువులో ఉన్నటువంటి వాడు విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన పరమ గమ్యస్థానము. ఎవరికి? మనకి. పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని ధామమే ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందనే విషయాన్ని శిలాప్రభుపాదులు తమ భాష్యంలో స్పష్టం చేస్తున్నారు అనమాట. మరు జన్మ లేకుండా మనకి ముక్తిని ఇవ్వగలిగినటువంటి ఏకైక గమ్యము, మనం ఎక్కడికి వెళితే ఇంకెక్కడికి తిరిగి రావాల్సిన అవసరం లేదో, అది శ్రీకృష్ణుని దివ్యధామం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు తన ఆధ్యాత్మిక శక్తి ద్వారా, భౌతిక శక్తుల ద్వారా తన అంతఃశక్తి ద్వారా ఆధ్యాత్మిక లోకాన్ని, బాహ్యశక్తి ద్వారా భౌతిక లోకాలని, తటస్థ శక్తి ద్వారా జీవరాశుల్ని సృష్టించి అంతటా కూడా ఆయన వ్యాపించు తన శక్తి విస్తారమే సమస్తము కూడా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని దివ్య ధామం ఏదైతే ఉందో అది చింతామణి ధామం అని మనకి బ్రహ్మస్వామ్యత స్పష్టం చేస్తుంది. అంటే ఎక్కడికి వెళితే మనము మనసులో అనుకున్నది ఏమిటది, మనం ఎక్కడ అసలు వెళ్ళడానికే మన క్వాలిఫికేషన్ ఏంది? అనన్యమైనటువంటి భగవంతుని భక్తియుత సేవ, మన అనన్య చింతన భగవంతుని. ఇంకా అక్కడికి వెళ్తే మనం ఏముంటుంది? భగవంతుని ఏ విధంగా సేవించుకోవాలో మన మనసులో కలిగిందో, ఏ విధంగా అయితే మనకు భగవంతుని పొందేటువంటి అవకాశంతో ఆయన యొక్క గోలోకమునకు చేరామో అక్కడ మనం అనుకున్న కోరికలన్నిటినీ కూడా భగవంతుని నేరుగా సేవించేటువంటి అవకాశం మనకు లభిస్తుంది అన్నమాట. బృందావనంలో ఎప్పుడైతే గోపాలురు, గోపికలు, నందమహారాజు, యశోద, లేకపోతే పాండవులు వీళ్ళందరూ శ్రీకృష్ణునితో ఏ విధమైనటువంటి సాంగత్యము ద్వారా వారు భగవంతుని సేవించుకున్నారో అటువంటి ఆనంద స్థితిని మనం కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి స్వధామంలో ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆయన తన భౌతిక శక్తి ద్వారా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అంటే తాను ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవానుడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఎటువంటి సందేహం మనకు అవసరం లేదండి. అందుకనే ఇక్కడ శిలాప్రభుపాదులు చెప్తారు, యశాంతః స్థాని భూతాని. సర్వము ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తిలో లేదా భౌతిక శక్తిలో నిలిచి ఉన్నదని భావం అట. మత్త పరతరన్నాం యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోదం సూత్రే మణిగణాయవ. ఏ విధంగా అయితే మణులహారములో దారంలాగా ఉంటుంది, కానీ ఆ మణిహారంలో దారం మనకు బయటకు కనిపిస్తుందా? కనపడదు. కేవలం మణులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా విశ్వమంతా కూడా భగవానుడు తన యొక్క అంతఃశక్తి ద్వారా విశ్వమంతా ఆధ్యాత్మిక జగత్తులో, బాహ్యశక్తి ద్వారా భౌతిక జగత్తులో విస్తరించి ఉన్నాడు. ఇక్కడ భక్త్య అనే పదను కూడా ముఖ్యమైనదిగా శిలాప్రభుపాదులు భాష్యంలో ప్రస్తావిస్తారు. దివ్యమైనటువంటి కృష్ణలోకంలో కానీ వైకుంఠ లోకంలో కానీ ప్రవేశించడానికి కేవలం భక్తి ద్వారానే సాధ్యం కాగలదు. భక్తి అంటే ఏమిటండి? పూలు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, అగరబత్తులు, హారతులైనా
కాదు. భక్తి అంటే సేవ అని చెప్తుందన్నమాట మనకి శాస్త్రము, లేదా సంస్కృత నిఘంటువులు కూడా, అంటే డిక్షనరీలు కూడా భక్తి అంటే సేవ అని చెప్తాయి. ఏం సేవించాలా? భగవంతుని సేవించాలా. ఏ విధంగా సేవించాలా? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం మొదటి మెట్టండి. మొట్టమొదట వినాలా, తర్వాత పలకాల, తర్వాత నిరంతరము దాన్ని మనసులో నిలుపుకోవాలా. స్మరణము, శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం. భగవంతుని దరికి చేరాలా, ఆయనని అర్చన చేయాలా, వందనం చేయాలా, పాదసేవనం చేయాలా. తదుపరి దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. అంటే ఎప్పుడైతే శ్రవణ కీర్తన స్మరణములతో మొదలయ్యి నెమ్మదిగా, ఇప్పుడు అంతే కదండి, మీరు చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే చెప్పుంటారు మేడం, ఒక ఇనుప ముక్క ఉన్నది, దాని మీద ఇనుప ముక్క మీద ఎప్పుడైతే ఒక అయస్కాంతంతో ఒక పద్ధతిగా దాని మీద రుద్దుతూ ఉంటే కొంత సమయానికి ఆ ఇనుప ముక్క కూడా అయస్కాంతంగా మారిపోతుంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క నామము యొక్క శ్రవణ కీర్తన స్మరణము, అర్చన, వందన, పాదసేవనము నిరంతరము భగవంతుని, ఏ విధంగా భగవంతుని నామస్మరణ ద్వారా, భగవంతుని భగవద్గీత శ్రవణ కీర్తన స్మరణం ద్వారా, భగవంతుని యొక్క శ్రీమద్భాగవత శ్రవణ కీర్తన స్మరణం ద్వారా నెమ్మదిగా మనము అనేటువంటి ఇనప మొక్కని ఈ విధంగా గురువుల ద్వారా ఎప్పుడైతే మనం క్రమబద్ధములో మన ఇనప మొక్క అయినటువంటి మన జీవాత్మని, మన శరీరముని ఎప్పుడైతే క్రమబద్ధముగా దాన్ని రుద్దటం మొదలు పెడితే ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఇది కూడా అయస్కాంతత్వాన్ని పొందుతుంది అంటుంది సైన్స్ అనమాట. అలాగే మనము భగవత్తత్వాన్ని గురువుల ద్వారా, శాస్త్ర సాంగత్యము ద్వారా, సాధు సాంగత్యము ద్వారా, సత్సాంగత్యము ద్వారా పొంది నెమ్మదిగా భక్తి మార్గములో మనము కూడా పురోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. మరి దీనికి ఏంటండి ప్రమాణం అంటే, దేవదేవుడు తన ధామంలో ఒక్కనిగానే స్థితుడై ఉన్నప్పటికీ కూడా కోట్లాది సంపూర్ణమైనటువంటి రూపాలలో సమస్త జగత్తులో ఆయన విస్తరించి ఉన్నాడనమాట. గోపాల తాపన్యుపనిషత్తు చెప్తుంది, ఏకో వసి సర్వగః కృష్ణ. ఆ దివ్యధామమున, ఆ గోలోకమున, ఆ పరలోకమున అక్కడ శ్రీకృష్ణ నామాంకితుడైన దేవదేవుడు ఏకో వసిహి, ఒక్కడే ఉన్నాడు. వసిహి సర్వగః కృష్ణ, ఒక్కడే ఉన్నాడు, ఆయనే కృష్ణుడు. వేదములు దేవదేవునన్ని విస్తారమును, ఫలములను, పుష్పములను, పత్రమును కలిగి ఉండే వృక్షంతో పోలుస్తుందన్నమాట. ఏ విధంగా అయితే ఒక వృక్షము సమగ్రముగా ఉంటుందో, ఒక వృక్షము నిండా పళ్ళు, పూలు, ఆకులు ఇవన్నీ ఉంటాయో, అటువంటి వృక్షము అద్భుతమైనటువంటి సమస్తమును కలిగినటువంటి వృక్షం ఏ విధంగా ఉంటుందో అది భగవానుడిగా చెప్తుందన్నమాట. వేదములు చెప్తాయి, బ్రహ్మ సంహితలో చెప్తుంది, గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూతో. దేవదేవుడు గోలోకంలో ఉన్నప్పటికీ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనటువంటి ప్రదేశం అంటూ లేదు. అలాగే శ్వేతాసత్రోపనిషత్తు చెప్తుంది, పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావకి జ్ఞాన బలాక్రియాచ. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరంలో ఉన్నప్పటికీ కూడా అతని సర్వ వ్యాపక శక్తులు జగత్తులోని సమస్తమును కూడా క్రమ పద్ధతిలో ఎటువంటి పొరపాటు జరగకుండా నిర్వహిస్తున్నాయి. ఆయన ప్రశాంతంగా పడుకొని ఉండవచ్చు, కానీ ఆయన శక్తి చక్కగా ఏవి, సూర్యోదయం ఎన్నింటికి కావాలా, సూర్యాస్తం ఎన్నింటికి కావాలా, గ్రహములు ఎలా కదలాలా, నక్షత్రాలు ఎలా కదలాలా, జీవుడు ఎలా కదలాలా, భూమి ఏ విధంగా ప్రవర్తించాలా, ప్రకృతి ఏ విధంగా ఋతువులు మార్చుకోవాలా, ఇవన్నీ కూడా ఒక పూలలో రేఖలు ఎలా అమరి ఉండాలా, అక్కడి నుంచి ఆకాశం నుంచి భూమి మీద రేణువు దాకా సమస్తము కూడా ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో నడిచిపోతుంటుంది. అది భగవంతుని యొక్క శక్తి విస్తారమే కారణము అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం, 23వ శ్లోకంలోకి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. హరే కృష్ణ. మాత చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ. చంద్రమాత.
కృష్ణుని మాత చదువుతాను, ఫస్ట్ చదవండి మాత ప్లీజ్. ఆ, చదువుతాను ప్రభుజీ. యత్ర కాలేన త్రస్త్ర స్త్రీ అవిక్తచేత యోగినా ప్రయాతాయాన్ తం కాలం తస్మిన్ భరతవంశుడా ఏ కాలముయందును ఈ జగత్తు వినటం ద్వారాని యోగి వెనుకకు తిరిగి వచ్చి జరుగును, లేక తిరిగి రాకుండాను నీకు నెరవేర్చు. నేను ఇప్పుడు వివరించాను. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. కృష్ణుని మాత చదువుతారా? ఓకే ఓకే ప్రభుజీ. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరత వంశశ్రేష్ఠుడా, ఏ ఏ కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించేదను. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. యశోద మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు. యత్ర కాలేషు త్వనావృత్తిం అవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరత వంశశ్రేష్ఠుడా, ఏ ఏ కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించదను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఓ భరత వంశ శ్రేష్ఠుడా అర్జున, ఏ ఏ కాలంలో ఈ ప్రపంచాన్ని వదలటం ద్వారా యోగి అయినటువంటి వాడు వెనకకు తిరిగి వస్తాడో ఇది గుర్తుపెట్టుకోవాలండి. యోగ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇది హఠయోగము లేదా జ్ఞాన యోగము, ఇంకొక యోగము కావచ్చు. అటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు జరుగునో లేక తిరిగి రాకుండా ఉంటారో ఇప్పుడు నేను వివరిస్తానని చెప్తున్నారు అనమాట. దాని శిలప్రభుల భాష, అనన్య భక్తులు తమ దేహ త్యాగ విషయం పట్టించుకోరు. చాలా సింపుల్ గా ఫస్ట్ దాంట్లో తేల్చేస్తారన్నమాట. ఎవరైతే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. హరే కృష్ణ. ఈ శ్లోకాన్ని అందరూ కూడా నిత్యం కూడా చదువుతూ ఉంటారు కదా. ఎవరు దీనికి మీనింగ్ చెప్పగలరు? ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? హరే కృష్ణ. ఎవరైనా దీని అర్థం చెప్పగలిగినటువంటి వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఒకళ్ళు నేను అడుగుతాను, పిలుస్తాను వాళ్ళని. హరే కృష్ణ. ఎనీవన్ ప్లీజ్? ఓకే, నాగచంద్రిక మాత చెప్పండి మాతాజీ. ఫస్ట్ హ్యాండ్ రైస్ చేశారు మాతాజీ. యా. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర ఏవ అంటే ఒకే శాస్త్రం ఉంది మనకి. దేవకీ పుత్రుడు ఇచ్చిన శాస్త్రం భగవద్గీత. ఏకో దేవకీ పుత్ర ఏవ, ఒక్కడే దేవుడు, దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత ఏకో మంత్రస్య నామాని అని, ఒకటే మంత్రం. ఏంటది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మాపేకం తస్య దేవస్య సేవ అంటే మనం చేయవలసిన సేవ ఒక్కటే, కృష్ణుడికి సేవ చేసుకోవటమే మన కర్తవ్యం. థ్యాంక్స్ మాతాజీ. హరి బోల్. ఎక్సలెంట్ మాత, థ్యాంక్ యూ. సో ఎవరైతే అనన్య భక్తులు, అన్యము కానటువంటిది ఎవరైతే శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసి ఉన్నారో వారు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెడతామనే దాని గురించి ఆలోచనే ఉండదన్నమాట. ఇది మీకు పాత రోజుల్లో ఇప్పుడు కూడా అయి ఉండొచ్చు, పల్లెల్లో చూస్తే కానీ తెలుస్తుంది అనమాట. కొన్ని పశువులని ఇంటి నుంచి వదిలిపెట్టేస్తారు వాళ్ళు, ఓనర్లు ఎవరైతే ఉన్నారో పశువులను వదిలేస్తారు. అవి ఆహారం కోసం ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ ఊరంతా తిరిగి లేదా పొలాల్లో అక్కడ తిరిగి అంతా ఆహారం అంతా తీసుకున్నది మళ్ళా ఇంటికి వచ్చేస్తుంది. దాని అంతా తానే వచ్చేస్తుంది. ఎవరు దాన్ని దీన్ని గైడ్ చేయక్కర్లేదనమాట.
అంటే మంచి రోజుల్లో వేరే వాళ్ళు పట్టుకుపోకుండా ఉన్న రోజుల్లో అనమాట. ప్రస్తుతం కాదు, ప్రస్తుతం దాన్ని ఫ్రీగా వదిలిపెడితే ఎవడన్నా పట్టుకుపోతాడనేటువంటి భయం ఉంటుందన్నమాట పశువుల్ని. అందుకోసం దానికి ఒక కాపలా పెట్టుకొని వెళ్తూ ఉంటారు బయటికి తీసుకుపోయేటప్పుడు పశువుల్ని కూడా. సో పాత రోజుల్లో అలా కాదు, వెళ్ళినటువంటి పశువు తనంతట తానుగా తిరిగి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే మనము పూర్తిగా సంపూర్ణముగా కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం మజ్జైవ మే దిశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విదో స్మరణం కుతస్తే అని కులశేఖరాళ్ళు వాళ్ళు చెప్పినట్టు, ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు కంఠములో కఫము వాతము పిత్తము చేత నేను నీ యొక్క నామాన్ని పలుకగలుగుతానో లేదో, అందుకని ఇప్పటి నుంచే నన్ను నీ పాదముల మధ్య ఉన్నటువంటి పంజరములో బందీని కావాయా అంటే నిరంతరము నీ స్మరణములో నన్ను నిలిచిపోని అని వేడుకుంటాడనమాట కులశేఖరాళ్ళ వారు. ఇప్పుడైతే అటువంటి నిరంతరము అనన్య చింతనతో వేరేదేమీ లేకుండా కేవలం శ్రీకృష్ణ చింతనతో నిరంతరముగా ఉన్నటువంటి వాళ్ళు శరీరం ఎప్పుడు వదిలేస్తామనేటువంటి ఆలోచనే ఉండదండి. ఒకవేళ వాళ్ళు మహాభక్తులు, మనకు అది కూడా ఆ ఉదాహరణ కూడా వస్తే, మహాభక్తులైనటువంటి వాళ్ళు స్వామి నువ్వు శరీరాన్ని ఇస్తే ఇవ్వు, కానీ మాకు అభ్యంతరం లేదు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో రావటానికి, కానీ నీ పాద సేవలో తరించేటువంటి భాగ్యాన్ని మాత్రం మాకు కలిగించు, అంతమించి ఇంకేం కాదు. ఏ విధంగా అయితే కుంతి మహారాణి అడుగుతుందో, స్వామి శ్రీమద్ భాగవతంలో స్వామి నిన్ను మర్చిపోయే సుఖాల కన్నా నిన్ను గుర్తు చేసేటువంటి కష్టాలు నాకు ఇష్టమయా అని చెప్తుందనమాట. సో అట్లా ఎప్పుడు కూడా భగవద్భక్తులు శ్రీకృష్ణ చింతనతో ఉండటం వల్ల భౌతికమైనటువంటి శరీరము కృష్ణపక్షంలో వదిలామా, శుక్లపక్షంలో వదిలామా, అమావాస్యకు వదిలామా, ఏకాదశికి వదిలామా, పౌర్ణానికి వదిలామా, ఏం ఉండదని, ఏ చింతన లేదు. భక్తులకు అది ఏం అన్వయించదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు శ్రీకృష్ణ తత్వాన్ని జీర్ణించుకొని శ్రీకృష్ణునితో తుష్యంతి చ రమంతి చ అని ఏదైతే భగవానుడు భగవద్గీత రమిస్తూ ఉంటారు భగవంతుని యొక్క నామ కథా లీలల స్మరణలతో అనమాట. సో అందుకని వాళ్ళు నిశ్చింతంగా సులభంగా సుఖంగా వాళ్ళు కృష్ణధామాన్ని పొందుతారు. అయితే ఏంటంటే పూర్ణత్వము సాధించినటువంటి యోగి భౌతిక జగత్తును వెడకటానికి అనుకూలమైన స్థితిని సమయాన్ని నిర్ణయించుకోగలడు అనమాట, భీష్మాచార్యుల వాళ్ళలాగా. ఎందుకంటే భగవాను యొక్క యోగ స్థితిలో ఆయన సాధన చేసినటువంటి వాడు, భగవాను నిరంతర స్మరణలతో జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు కాబట్టి. అంతేకాదు ఆయనకి వరపుత్రుడు కూడా కాబట్టి తల్లి దగ్గర నుంచి పొందినటువంటి వరం వల్ల ఆయన తను ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలేటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి మహాభారత యుద్ధంలో అర్జునుని బాణాలకు నేల మీద పడినప్పటికీ కూడా ప్రాణం వదలలేదండి, వెయిట్ చేస్తున్నాడు. ఎందుకోసం? శ్రీకృష్ణ భగవానుడు తనని చూడటానికి వచ్చినప్పుడు ఆయనను చూస్తూ శరీరాన్ని వదిలిపెట్టాలనేటువంటి అత్యున్నతమైనటువంటి మానసిక స్థితి. శరీరములో నుంచి రక్తము కారిపోతున్నది, బాణములన్నీ గుచ్చుకొని ఉన్నాయి, వాటి విపరీతమైనటువంటి బాధను కలుగచేస్తున్నాయి. అయినా కూడా శారీరకమైనటువంటి బాధ ఆయనకి లేదు, ఆయన దానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కేవలం కృష్ణ సందర్శన కోసం వేచి చూస్తూ ఉన్నాడు. వచ్చాడండి భగవానుడు. అప్పుడు వచ్చాడు, ఎవరితో వచ్చాడు? పాండవులతో సహా కలిసి వచ్చాడు. పాండవులు ధర్మరాజు భీష్మాచార్యుని అడిగితే ఆయనకి సమస్తమైనటువంటి రాజ్యపాలన ధర్మాలన్నీ చెప్పాడు. అంతేకాదు భగవంతుని యొక్క విశేషం, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం అనేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు చక్కగా ఆయన యొక్క స్వామిని చూస్తూనే చెప్పేశాడు. స్వామిని చూస్తుంటే ఏ విధంగా అయితే నేను నా కళ్ళ ముందు ఈ యొక్క స్లైడ్స్ చూస్తూ నేను మీతో చెప్పగలుగుతున్నానో, అట్లా స్వామిని చూస్తుంటే విష్ణు సహస్రనామములు మొత్తము స్తోత్రం ఆయన ముఖంలోనే కనిపించడం మొదలుపెట్టింది. కేవలం ఆయన ముఖంలో చూసినట్టు నోట్లోంచి పలికేశాడు, అదే విష్ణు సహస్రనామ స్తోత్రం అయిపోయింది. అటువంటి ఉన్నతమైనటువంటి మహానుభావుడు భీష్మాచార్యులు అనమాట. అయితే పూర్ణత్వం లేని వారి సఫలత యాదృచ్ఛికంగా తగిన సమయంలో జరిగితే అతని దేహ త్యాగంపై ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఎవరైతే ఈ యొక్క వివిధ ఇతర యోగ మార్గములు అంటే శ్రీకృష్ణ శరణాగతి కానటువంటి యోగ మార్గములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గనక ఎవరైనా గనక
ప్రయాసపడుతుంటే వారి యొక్క సఫలత వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇక్కడ నుంచి చెప్పబడింది అనమాట. అంటే కర్మ, జ్ఞాన, హఠయోగ మొదలైన పద్ధతులలో తగిన సమయంలో దేహత్యాగం చేయాలి అనేటువంటిది. అంటే భగవద్భక్తులకు అభక్తులకు మధ్యలో ఉన్నటువంటి తేడాని, స్పష్టతని శిలాప్రభుపాల వారు చాలా వివరంగా మనకి భాష్యంలో తెలియచేశారనమాట. ఎవరైతే దాన్ని అనుసరిస్తారో, దేన్ని కర్మ, జ్ఞాన, హఠయోగాల వంటి పద్ధతులని, ఈ జగత్తుకు తిరిగి రావాలా వద్దా అనేటువంటిది వారు శరీరాన్ని వదిలేటువంటి సమయ సందర్భములను బట్టి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాద వారు మనకి చెప్తున్నారన్నమాట. ఈ యొక్క శ్లోకంపై శ్రీ బలదేవ్ విద్యాభూషణ వ్యాఖ్యానంలో కాలం అనేటువంటిది ఏదైతే పదం ఉన్నదో దానికి ఆయన విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు. అధిష్టాన దేవతను సూచిస్తున్నది. ఎవరు కాలం యొక్క అధిష్టాన దేవత? భగవానుడే కాలోస్మి అని చెప్తారు కదా భగవద్గీతలో 11వ అధ్యాయంలో 32వ శ్లోకంలో. కాలమును నేనే విశ్వరూప సందర్శన యోగం అన్నమాట. ఆ కాల అంటే కలయతి ఆయు కలయతి సర్వాణి భూతాని. అంటే ప్రతి దానికి ఒక పరిమితి ఉన్నదండి. ప్రతి జీవికి కూడా, సమస్త విశ్వమునకు కూడా ఆయుష్ ఉన్నది. అంటే ఒక కాల నిర్ణయం ఉన్నదన్నమాట. ఆ కాలాన్ని అనుసరించి భగవాన్ మనకి శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో కూడా వస్తుంది. కాలం యొక్క వివరణలన్నీ మైత్రేయుడిని విదురుడు అడిగినప్పుడు విదురుడికి సవివరముగా కాలం యొక్క గణన గురించి చెప్తాడు శ్రీమద్ భాగవతంలో. మీరందరూ కూడా వినే ఉంటారు మాతాజీ చెప్పినప్పుడు అనమాట. సో ఆ కాలము సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తి విస్తారమే అనే విషయం అక్కడ స్పష్టత అవుతుంది అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. హరే కృష్ణ. కృష్ణుని మాత చదువుతారా? హరే కృష్ణ. చదువుతున్నా హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే ఒక్క నిమిషం కృష్ణ. మాతాజీ. కృష్ణుని మాత ఇంట్లో చెప్తాను. ఓకే, ఇద్దరున్నారు కృష్ణుని మాత. ఏ కృష్ణుని మాత చదవండి మాత. ఆకుల కృష్ణుని మాతాజీ. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మమును తెలిసిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటి యందలి ఏదేని శుభగడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించి ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. హరే హరే కృష్ణ. ఇందాక ఇంకోళ్ళు ఎవరు మాత? కృష్ణవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండత్ మాత చదవండి మాతాజీ. చదువు. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మమును తెలిసిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటి యందలి ఏదేని శుభగడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. దండత్ మాత చదవండి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మమును తెలిసిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటి యందలి ఏదేని శుభ గడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు
ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును విడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో పరబ్రహ్మమును తెలిసినటువంటి బ్రహ్మ విధులు, బ్రహ్మము అంటే జ్ఞానము, పరబ్రహ్మము పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలిసినటువంటి బ్రహ్మ విధులు ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పుకున్నాం, వదంతి తత్తత్వమిదత్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. 3 శబ్దములతో పరతత్వాన్ని గురించి చెప్తాయన్నమాట. 3 పదాలు. ఏంటది? బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని. సో ఆ బ్రహ్మమును, జ్ఞానమును, పరబ్రహ్మమును తెలిసినటువంటి వాళ్ళు, పర అంటే అత్యున్నతమైనటువంటిది, ఇంకా దానిపైన ఇంకేం ఉండదండి. పర అనేటువంటి పదం మనకి ఎక్కడొచ్చినా కూడా పరలోకము, పరంధామము, పరంధాముడు, పరబ్రహ్మము అంటే భగవత్ సంబంధమైనటువంటి, ఇంకా దాన్ని మించినటువంటి ఇంకోటి లేదనమాట. అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును, బ్రహ్మమును అంటే జ్ఞానమును తెలిసినటువంటి బ్రహ్మ విధులు, జ్ఞాన కోవిదులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అగ్నిదేవుని ప్రభావంలో, కాంతిలో, పగటిలో, ఏదైనా శుభగడియలో, శుక్లపక్షంలో లేదా ఉత్తరాయణంలో గనక శరీరాన్ని గనక వదిలిపెడితే వాళ్ళు పరబ్రహ్మాన్ని పొందుతారు. చాలా కండిషన్ అండి. కేవలం ఉత్తరాయణంలో పోయినంత వాతాన వాళ్ళకి పరబ్రహ్మంలో మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటువంటి స్థితి ఏమి ఉండదండి ఎవరైనా సరే. ఎందుకనంటే పరబ్రహ్మ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండి శరీరాన్ని గనక ఉత్తరాయణంలో వదిలిపెడితే, ఏ విధంగా అయితే భీష్మాచార్యుల వారు వదిలిపెట్టారో ఆ విధంగా శరీరాన్ని కనుక వదిలిపెడితే వాళ్ళు ఇంకా తిరిగి రారన్నమాట. అదే విషయం ఇక్కడ చెప్తానమాట. శిలాప్రభుపాద భాష్యంలో చెప్తారు, అగ్ని, కాంతి, పగలు, శుక్లపక్షము ఒక అధిష్టాన దేవతలు ఆత్మని నిష్క్రమించడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఎందుకనంటే ఇక్కడ అగ్నిదేవుడు కానీ, కాంతి కానీ, పగలు కానీ, శుక్లపక్షం కానీ, సూర్యుడు కానీ, వీళ్ళందరూ కూడా వీటికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలందరూ కూడా ఆ జీవాత్మ శరీరమును వదిలేసినప్పుడు ఆ జీవాత్మ ఊర్ధ్వలోకాన్ని చేరటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారనమాట. మరణ సమయం మనస్సు జీవుని వేరొక, వాస్తవానికి మరణ సమయంలో మనస్సు ఏదైతే ఉందో అంతకాలేచ మామేవా స్మరణ్ముక్త్వా కలేవరం అని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంత్యకాలంలో మనస్సు భగవానుని మీద స్థిరమైనప్పుడు మాత్రమే ఆ శరీరంతో ఆ జీవాత్మ భగవంతుని చేరుతుంది. ఇది మనస్సు చాలా ప్రాధాన్యమైనటువంటిది అనమాట. అందుకని పైన తెలిపిన సమయాల్లో కానీ అప్రయత్నంగా కానీ లేదా ప్రయత్నపూర్వకంగా కానీ ఎవరైనా దేహాన్ని కనుక వదిలిపెడితే వారు చేరగల మ్యాక్సిమం ఏంటి, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళే కేవలము అది బ్రహ్మ జ్యోతి వరకు వాళ్ళు ప్రయాణించగలరు అనే విషయాన్ని శిలాప్రభుపాద స్పష్టం చేస్తున్నారు అనమాట. నిష్ఠాతులైనటువంటి యోగులు దేహత్యాగం చేసే స్థలం, సమయం నిర్ణయించుకోగలరు, కానీ అది అందరికీ సాధ్యమైనటువంటి విషయము కాదు. ఒకవేళ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కనుక పుణ్య గడియలలో కనుక మరణిస్తే మళ్ళా జనన మరణ చక్రంలోకి తిరిగి వస్తారు. ఒక 2-3 విషయాలు. ఒకటి ఏంటంటే కేవలము శరీరము ఉత్తరాయణ పుణ్యకాలంలోనో లేదా ఎప్పుడన్నా వదిలిపెడితే మళ్ళా వాళ్ళు ఇక తిరిగి రాననేటువంటి రూఢి ఏమి లేదండి. బ్రహ్మ జ్ఞానము లేకుండా, భగవానుని శరణాగతి లేకుండా వాళ్ళు వీళ్ళ శరీరం వదిలిపెట్టినా ఉపయోగం లేదు, మళ్ళా తిరిగి వస్తారు. అంటే పోని బ్రహ్మజ్ఞానం, భగవత్ సంబంధమైన బ్రహ్మజ్ఞానానికి మాత్రమే పరిమితమైతే భగవద్జ్ఞానాన్ని కనుక పరిమితం అంటే చెప్పుకున్న 3 అంచెలుగా భగవంతుని యొక్క స్థితి ఉంటుంది. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. బ్రహ్మజ్ఞానము వరకు అయితే బ్రహ్మజ్యోతి దాకా వెళ్తారు. పరమాత్మ భగవానుడైతే మరింత ఉన్నతమైన, భగవానుడైతే భగవంతుని దివ్యధామానికి వెళ్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఆ స్థితి కలుగుతుందన్నమాట. కృష్ణ చైతన్యం కలిగినటువంటి భక్తులకు శుభము లేక అశుభ సమయాలలో దేహం విడిచిన, అప్రయత్నంగా కానీ ప్రయత్నపూర్వకంగా కానీ దేహత్యాగం చేసినా వాడు ఎప్పుడు కూడా నిరంతరము భగవద్ అనుభూతిలోనే ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క అనన్యమైనటువంటి చింతనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగానూ భయపడవలసినటువంటి పని లేదు అనే విషయాన్ని శిలాప్రభుపాద వారు భాష్యంలో మనకు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే.
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. హరే చదువుతున్నా కృష్ణ. ప్రభుజీ. మత చంద్రమత. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమమునందు రాత్రియందు కృష్ణ పక్షమునందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనకకు తిరిగి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గంగా కరణ్ కృష్ణదాస్ ప్రభు చదువుతారా? గంగా కారణ కరణ. హరే కృష్ణ ప్రభు. గంగా కరణ కృష్ణదాస్. ఓకే ప్రభు. లేదా గీతా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. ప్రణామస్ ప్రభుజీ. గణపతి మాతాజీ. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమం నందు రాత్రి యందు కృష్ణపక్షమునందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయాన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందిరమాత చదువుతారా? హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమమునందు రాత్రియందు కృష్ణపక్షమునందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించి యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ధూమము అంటే పొగ. రాత్రి చీకట్లో కృష్ణపక్షంలో మీకు అందరికీ తెలిసిన అమావాస్య ముందు వచ్చేటువంటి 15 రోజులు సూర్యుడు దక్షిణాయనంలో ప్రవేశిస్తున్న దక్షిణాయన సమయంలో మరణించేటువంటి యోగి ఎక్కడికి వెళ్తాడు? చంద్రలోకం వరకు వెళ్తారు. మళ్ళా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వస్తారు అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు సుస్పష్టం చేస్తున్నాడు అనమాట. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం మనకి 2 రకాలుగా తెలిసినటువంటి విషయమే. ఉత్తరాయణం వచ్చేసి సుమారుగా జనవరి 14 మకర సంక్రమణం నుంచి మొదలవుతుంది. మకర సంక్రాంతి అని మనం చెప్పుకుంటాం కదా. మకర సంక్రమణం నుంచి మళ్ళీ 14 జూలై దాకా ఉత్తరాయణము. తర్వాత 14 జూలై నుంచి మళ్ళీ 14 జనవరి దాకా దక్షిణాయనము. ఆ విధంగా ఈ 2 విషయాలు మనకి తెలిసిన విషయమే అనమాట. సో ఇక్కడ దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము అని చెప్తున్నమాట. అంటే ఇక్కడ దానికి మరొక అర్థం ఏంటంటే వేద విహితమైనటువంటి కర్మ అనమాట. ఎవరైతే కేవలం వేద విహితమైనటువంటి కర్మాచరణ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇదే కేటగిరీలో చేర్చడం జరిగింది. వేదములలో చెప్పిన వైదిక కర్మలు మాత్రమే చేసేటువంటి వాళ్ళు కూడా కేవలం వాటికే పరిమితమైనటువంటి భగవద్భక్తి లేకుండా మనం చూస్తున్నాం. చాలామంది ఆ వ్రతాలని ఈ వ్రతాలని ఈ పూజలని ఆ హోమాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవమైనటువంటి శరణాగతి భావం అందులో ఉండదు అన్నమాట. కామ్యకర్మలు చాలా చేస్తూ ఉంటారు. తప్పు కాదండి కామ్యకర్మలు చేయటాన్ని నేను అంటలేదు. కానీ భగవంతుని శరణాగతి భావముతో చేసేటువంటి కర్మాచరణ అంటే భగవంతుని సేవ వేరు, కర్మ భౌతికమైనటువంటి కర్మ వేరు. అంటే కర్మకి సేవకి ఉన్నటువంటి తేడాన్ని మనం అర్థం చేసుకోవాలంటే భగవంతుని సేవించటం వేరు, భౌతికమైన వేదములలో చెప్పినటువంటి కర్మాచరణ వేరు. ఏదైతే వ్రతాలు అవి చూస్తుంటాం కదా అట్లాంటివి అనమాట. సో అందుకని కేవలం వేద విహితమైన కర్మకాండ చేసినా కూడా వాళ్ళు కూడా చంద్రలోకం దాకా వెళ్తారనమాట. అంటే కోరికలతో కూడినటువంటి కర్మలు కానీ యజ్ఞ విధానంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కానీ మళ్ళా వీళ్ళందరూ కూడా చంద్రలోకం చేరతారని మనకి శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో కపిలముని చెప్తారనమాట. ఆ విధంగా చంద్రలోకంలో దేవతల గణన ప్రకారం వాళ్ళు 10,000 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు అక్కడ. అంటే మనకి వాళ్ళకు అక్కడ సోమరసాన్ని పానం చేస్తూ జీవితాన్ని అనుభవిస్తారు. కానీ చివరిగా వాళ్ళు మళ్ళా భూలోకానికే తిరిగి వస్తారనమాట. దీని భావం ఏంటంటే జడమైనటువంటి ఇంద్రియాలకు మన ఇంద్రియాలకు తెలిగిపోయినప్పటికి కూడా
కొంతమంది జీవులు చంద్రలోకములో ఉంటారు అనే విషయం చెప్తున్నమాట. దీనికి సంబంధించిన ఉపనిషత్ వాక్యములను కూడా తర్వాత మనము ప్రస్తావించుకుందాం. ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది ఏ విధంగా అంటే, దీన్ని మరింత వివరంగా నేను వచ్చే క్లాసులో చెప్తాను. ఇప్పుడైంది పంచాహుతులు పంచాగ్నులు అంటారనమాట. ఎవరైతే ఊర్ధ్వలోకాల నుంచి ఉన్నారో వాళ్ళందరూ చంద్రుడి నుంచి మేఘంలోకి, మేఘం నుంచి వర్షంలోకి, వర్షం నుంచి భూమిలోకి, భూమిలోంచి ధాన్యంలోకి, ధాన్యం నుంచి పురుషుడి నుంచి బీజంగా స్త్రీలోకి, తర్వాత సంతానానికి, మళ్ళా శరీరాన్ని పొందేటువంటి ప్రక్రియ చాందోగ్యోపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఆ విషయాలన్నీ మనం వచ్చే వారం మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళకి నేను ఇక్కడ ఆపుతున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ 4:45 కల్లా క్లాస్ క్లోజ్ ఆపేసి మనం ప్రశ్నోత్తరములుగా మీరన్నా ఏమైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే మనం మాట్లాడుకుందాము. కనీసం నా విన్నపం అంటే ప్రతి క్లాసులో మీరు ఏదైనా ఒక విషయాన్ని మీరు తెలుసుకోగలిగి ఉండాలి. ఇంత కష్టపడి మీరు గంట సేపు ఉన్నందుకు, నా ప్రయత్నం నేను చేస్తున్నందుకు, నేను కనుక మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే నేను సక్సెస్ కాలేదు, నేను విఫలమైనటువంటి వాడిని. కాబట్టి మీరు ఇవాళ విన్న దాంట్లో మీరు కనీసం ప్రశ్నలు ఉంటే అడగండి, లేదు మీరు ఏదైనా యాడ్ చేస్తే చెయ్యండి, లేదా కనీసంలో ఇవాళ విన్న దాంట్లో ముఖ్యాంశం ఏదైనా మీరు విన్నది గుర్తుంచుకోదగింది ఏదైనా ఉంటే అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.